వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఇక తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణపై కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ముంచులు చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులకరణ ఎస్సీ వర్గీకరణపై కాసేపట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ రాయ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ యొక్క పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎవరెవరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్ వరుణ్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా గాంధీ భవన్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్న నేపథ్యం ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం సంబంధించి కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక 2 అంశాలపైన కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. ప్రజెంటేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా డీసీసీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పిసిసి కార్యవర్గం అధికార ప్రతినిధులు కావచ్చు, మిగతా జనరల్ సెక్రటరీ సంబంధించి కూడా పూర్తిగా ఈ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే కులగణనకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్కతో పాటుగా ఏఐసీసీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ ఎస్సీ వర్గీకరణ పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, కులగణన, ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘకాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న 30 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వర్గీకరణ సంబంధించి కూడా నివేదికలు సిద్ధం చేసింది. మరోవైపు కులగణనకు సంబంధించి కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి కల్పన కులగణన సర్వే చేపట్టింది. ఇంటింటికి సంబంధించి కూడా ఆ సర్వే చేపట్టిన తర్వాత పూర్తిగా ఈ సామాజిక వర్గాలు బీసీ కులగణనకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కూడా జనాభా ప్రతిపాదికన ఎట్లాంటి రిజర్వేషన్లు రాబోతాయని కూడా పూర్తిగా నివేదికను సిద్ధం చేసింది. ఇక మరోవైపు ఈ 2 అంశాలపైన కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవైపు దీనికి సంబంధించి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు చాలా వరకు అంశాలను లేవనెత్తుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన లేవనెత్తిన అంశాలపైన కూడా ఏదైతే సుదీర్ఘంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉండబోతుంది. ఇక మొన్న ఏదైతే కులగణన పైన కూడా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి కూడా కీలకంగా విమర్శలు చేశారు. దానికి సంబంధించి ఆయన పలు అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి కూడా మైనార్టీలను బీసీలో చేర్చారు. బీసీ ముస్లింలను కూడా తీసుకొచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీసీ సంబంధించి కూడా జనాభాను తగ్గించి రిజర్వేషన్లను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన తీసుకొచ్చింది. అశాస్త్రీయంగా కులగణన జరిగిందని ఇట్లాంటి ఆరోపణలు చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజెంటేషన్ ద్వారా అక్కడ ప్రజలకు కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రజెంటేషన్ వివరణ ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఒకవైపు బీసీ కులగణన అంశం పైన మరోసారి సర్వే చేస్తూ ఉన్నది. ఏదైతే మొన్న సంబంధించి కూడా సర్వేలో పాల్గొనే వారి కోసం ఈ నెల 16వ తేదీ నుంచి కూడా 28వ తేదీ వరకు కూడా మరోసారి సర్వేలో పాల్గొనేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఇక ఇతర విదేశాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా మరోసారి సర్వేలో పాల్గొనే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. దాంతోపాటుగా రీసర్వే చేస్తూ ఉన్నామని కూడా అయితే ఈ సర్వే మరోసారి సర్వే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రజెంటేషన్లో వివరణ ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ 2 అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా కులగణన అంశానికి సంబంధించి కూడా దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అమలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కులగణన అనేది కూడా ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కావచ్చు, హామీలను నెరవేర్చింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఇతర రిజర్వేషన్ల అంశం కావచ్చు, 42% సంబంధించి కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాబోతాయి. బీసీలకు 42% సంబంధించి కూడా రిజర్వేషన్ బీసీ కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇచ్చిన హామీని కట్టుబడి ఉందని కూడా
చెప్పేందుకు కులగణన చేసింది. వీటన్నిటిపైన ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలన్నిటికి కూడా ఏదైతే ఈరోజు వివరణ నేపథ్యం అయితే ఉంది. దాంతోపాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మాల సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు కొంతవరకు అపోహలు ఉన్నాయి. ఇక్కడ బీసీ కులగణనలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి. కాబట్టి ఈ అపోహలన్నిటి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇతర అంశాలను ఏవైతే ఈ రెండు అంశాలపైన లేవనెత్తారో ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు క్లియర్గా స్పష్టంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించున్నారు. ఈ ప్రజెంటేషన్లో కూడా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గాల్లో ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఏదైతే తప్పుదారి పట్టించే విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నాయి. ఇక పటిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమాలు ఇతర 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలపైన కూడా ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నాయని కూడా ప్రధానంగా ప్రజలకు వివరించే విధంగా ఇప్పుడు దీనిపైన కూడా ఏదైతే విపులంగా ఈ రెండు బీసీ కులగణన కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఈ రెండు అంశాలపైన కూడా ఏ విధంగా కులగణన జరిగింది, దీంట్లో జనాభా ప్రతిపాదికన ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతవరకు జనాభా ఉన్నారు, 2011 జనాభా లెక్కలను తీసుకుంటూ సర్వే ఏ విధంగా జరిగింది, దీంట్లో జరిగిన ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు మంత్రులు సబ్ కమిటీ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టంగా వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా ఏదైతే ఇతర అంశాల జిల్లా స్థాయికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాలను సిద్ధం చేసేందుకు కూడా ఈరోజు ఏదైతే డీసీసీ అధ్యక్షులు కావచ్చు ఆ ఇన్ఛార్జీలకు కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించి కూడా ఆదేశాలు కూడా జారీ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత కూడా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ రెండు కులగణనకు సంబంధించి కావచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఈ అంశాలపైన కూడా ప్రజలకు వివరించే విధంగా ప్రజలకు చెప్పే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాలని కూడా పీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అలాగే మంత్రులు ఈ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటికి కూడా ఈరోజు ఏదైతే సమాధానం చెప్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ రెండు అంశాలపైన కులగణన అంశం కావచ్చు మిగతా బీసీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ఈ అంశాలన్నింటిపైన కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వాళ్ళ ఏదైతే అంశాలన్నింటికి కూడా సమాధానం చెప్పబోతున్నాం. ఇక ప్రతి అంశాన్ని కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రజలకు ఈరోజు ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఇక మనతో పాటు పిసిసి అధికార ప్రతినిధి లింగం యాదవ్ ఉన్నారు. సో ప్రధానంగా చూడవచ్చు ఈరోజు కులగణన సంబంధించి కూడా ప్రజెంటేషన్ జరగబోతున్నది. ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రజెంటేషన్ జరగబోతున్నది. ఇక బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ రెండు అంశాలపైన కూడా విమర్శలు చేస్తున్నాయి. బీసీలను తగ్గించే ప్రయత్నం చేసింది, అశాస్త్రీయక కులగణన జరిగింది అనేది కూడా మరోసారి బండి సంజయ్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డు లింక్ చేస్తూ సర్వే చేయాలి మరోసారి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏదైతే రెండు వర్గాల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించి కూడా అన్యాయం జరిగింది అన్నట్టు కూడా ఆరోపణ చేస్తారు. ఇక ఏం జరగబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు అంశాలను ఏ విధంగా కులగణన చేసింది, ఈ అంశాలకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా లబ్ధి చేకూరబోతుంది? డెఫినెట్గా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులతో పాటు ఇవాళ సామాజిక న్యాయం కూడా జరగాలి. ఈ దేశంలో వెనుకబడినటువంటి అనగారిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా ఇవాళ అన్ని వర్గాల్లో వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు అన్నిటికి కూడా ఇవాళ ఒకటి పరిష్కారం, అది ఒక సామాజిక న్యాయం అంటే అది ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే జరుగుతుందనే ఉద్దేశంతో దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ మంత్రిమండలి తీసుకుంటే ఇవాళ దాని మీద కూడా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అవాక్కులు చెవాక్కులు వేడుతురు. ఇవాళ అందుకే ఇట్లాంటి ఈ యొక్క ప్రజల్లో ఏదైనా ఉన్నటువంటి అనుమానాలు అన్నిటికి కూడా నివృత్తి చేయడం కోసమే ఇవాళ గౌరవనీయ పిసిసి అధ్యక్షుడు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ భవన్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయితేనేమి అదేవిధంగా కులగణన అయితేనేమి ఇవాళ దాని మీద ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవాళ గాంధీ భవన్లో జరుగుతుంది. మరి దీంట్లో
దీంట్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, అదేవిధంగా ఇవాళ దీపాదాస్ మున్షి గారు అందరూ కూడా ఇవాళ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యవర్గం అంతా కూడా ఇవాళ ఇందులో పాల్గొనబోతుంది. ఇవాళ దీని మీద కూడా అవాక్కులు చెవాకులు వెళ్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, మరి 10 ఏళ్ళు తెలంగాణలో పరిపాలించింది ఈ దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబమే కదా. మీరే కదా ఆనాడు బీసీలకు 33% ఉన్నటువంటి రిజర్వేషన్ ఇవాళ 18% తగ్గించింది. మీ యొక్క అసమర్థ పాలన వల్లనే కదా. ముందుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, కవిత గారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి బీసీలకు ఇవాళ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మరి అదేవిధంగా ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఒక బీసీ బిడ్డగా మేమందరం కూడా అనుకున్నాం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కులగణని సమర్థిస్తారు, వెల్కమ్ చేస్తారని. కానీ ఇవాళ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ అంటేనే మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని 1931 తర్వాత ఇవాళ మొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం. మీకు దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉంది, మరి బీజేపీ కదా. ప్రధానమంత్రి నేను బీసీ వర్గం నుంచి వచ్చినాను అంటున్నాడు కదా, పిచ్చినో వర్గంసే అన్నాడు. మరి ఎందుకు బ్యాక్వర్డ్ క్లాస్కు ఇవాళ న్యాయం జరగట్లేదు? ఎందుకు రేపు జరగబోయే పాపులేషన్ సెన్సెస్లో కులగణన సెన్సెస్ ఎందుకు చేయట్లేదని నేను మోడీని, అదేవిధంగా బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నా. ఇదే నరేంద్ర మోడీ కదా ఆనాడు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు ఈ నరేంద్ర మోడీ. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు బీసీల మీద, ఎస్సీల మీద ప్రేమ లేదు. ఎంతసేపు వీళ్ళ పేరు మీద ఓట్లు దండుకోవడమే వాళ్ళకు కావాల్సింది తప్ప వాళ్ళు ఏనాడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన వర్గాల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీకు దమ్ముంటే, చేతనైతే మీరు కేంద్రంలో అధికారంలోగా మీరు చేయండి. మరి ఎందుకు చట్టబద్ధత? మీరే పార్లమెంట్లో ఒక బిల్లు చేయండి. అంటే మీకు చేత కాదు. ఎంతసేపు ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు చేస్తే డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనగారిన వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి కులగణన సర్వేకి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కావాలనుకొని బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో, కుట్రలో భాగంగానే వాళ్ళు ఆడిస్తున్నట్లు కొంతమంది ఇవాళ సర్వేలో పాల్గొనలే. అయినా కూడా ఈ ప్రజాప్రభుత్వం డేట్ ఎక్స్టెండ్ చేసి ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఎవరైతే వివిధ కారణాల వల్లనో లేదా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలో డెఫినెట్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఈ ప్రజాప్రభుత్వం ఇస్తుంది. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ రిజిస్టర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరయ్యా? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? కేటీఆర్ ఎందుకు పాల్గొనలే? హరీష్ రావు ఎందుకు పాల్గొనలే? అంటే మీరు బీసీల పేరు మీద డ్రామాలు ఆడుతుర్రు, మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ కవిత గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఎంత నిస్సిగ్గుగా ఇవాళ డ్రామాలు ఆడుతురండి. మరి 10 ఏళ్లలో ఏనాడైనా ప్రశ్నించురా బీసీల గురించి? అన్యాయం జరుగుతుంది, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించిర్రు. 33% నుంచి ఇవాళ 18% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గింది. మరి దీనికి కారణం మీ నాన్న అసమర్థ కేసీఆరే కదా. మరి ఎందుకు ప్రశ్నించలే? ఇవాళ అందుకే నేను ఏమంటున్నంటే విమర్శలన్నీ మానుకోండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. ఇకనైనా మీరు మారండి. ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇవాళ ఒక మీకు చేతనైతే సలహాలు, సూచనలు ఇవ్వండి. క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే బీసీలు, ఎస్సీ, ఎస్టీ అనగారిన ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. బండి సంజయ్ చెప్తుడు ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా జనాభాను అనుగుణంగా సర్వే జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది. ఇక బీసీలను తగ్గించే కుట్ర జరిగింది. దాంతోపాటుగా మైనార్టీలను బీసీలో చేర్చడం ఇది ఒక పెద్ద కుట్ర అనేది కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ఎక్కడ కూడా ఎవరి జనాభా కూడా తగ్గించలేదండి. నేను ఏమంటున్నానంటే ఇవాళ కావాలనుకొని కొంతమంది కావాలని ఈ సర్వేలో పాల్గొనలేదు. అయినా కూడా ఇవాళ గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. మీకు దమ్ముంటే ఇవాళ కేసీఆర్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు సర్వేలో ఎందుకు పాల్గొనలే? అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ కేటీఆర్ ఎందుకు మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యక్తులు కనీస జ్ఞానం లేదా? ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో మీరు ఎందుకు పాల్గొన్నారు? అంటే ఇవాళ కావాలని వేగ్గా విష ప్రచారాలు చేస్తారు. ఇవాళ నేను అదే చెప్తున్నా, బండి సంజయ్ గారు ఇవాళ మీరు మాట్లాడితే ఎక్కడ కూడా మైనార్టీలకు మైనార్టీ అనే ముస్లిం అనేది ఇవ్వలేదండి. విద్య, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు ఇవాళ రిజర్వేషన్ ఇస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి కావాలని మైనార్టీ కావాలంటే బండి సంజయ్ నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు
రాజ్యాంగం చదువుకోర్రి. రాజ్యాంగం ప్రకారం విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఈ ప్రజాప్రభుత్వం ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాలన్నిటి కూడా న్యాయం జరగాలనేది ఈ ప్రజాప్రభుత్వ ఉద్దేశం. నేను ఇన్ని మాట్లాడే ముందు సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు చేతనైతే మీరు చెప్తున్నారు కదా నరేంద్ర మోడీ బీసీ అని, మరి ఆ బీసీ ప్రధాని చేత కులగణన దేశవ్యాప్తంగా చేపియండి. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు అంటే మీరు ఏదో వేగ్గా విష ప్రచారం బట్టగాల్చి మీదేస్తే ఎవరు నమ్మరండి. నువ్వు బీసీ వ్యక్తి, కనీసం సోయి తెచ్చుకో. ఇప్పటికైనా మీ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ పాలనలో చేయనటువంటిది ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నందుకు వెల్కమ్ చేయండి, చేతనైతే సపోర్ట్ చేయండి, అంతే తప్ప ఇట్లాంటి విమర్శలు చేస్తే బీసీలే మీకు బుద్ధి చెప్తారు. రైట్ మొత్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పటిష్టాత్మకంగా కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేసిన వైపు సుదీర్ఘంగా కాలంగా ఎదురు చూస్తున్న ఇక్కడ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరబోతుంటే ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, బీజేపీ నేతలకు సంబంధించి కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఇక మొత్తం ఈ బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇక రాజ్యాంగబద్ధంగా అనుగుణంగా జరుగుతుంది. శాస్త్రీయంగా బీసీ కులగణన జరిగింది, ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. దీంట్లో పాల్గొనని వారికి మరోసారి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. వీటన్నిటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఇక మొత్తంగా కులగణనకు సంబంధించి కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇస్తూనే ప్రజలకు సంబంధించి కూడా ఈ రెండు అయితే అంశాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరబోతుంది, ఇక బీసీ కులగణన ద్వారా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి విద్యా, ఉపాధి, రాజకీయ, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి కూడా ఈ సర్వే సంబంధించి కూడా ఏ విధంగా మార్గం సుగం కాబోతున్నది కూడా పూర్తి స్థాయిలో ఈ సర్వే ద్వారా ప్రజలకు వెల్లడిస్తాం. ప్రజెంటేషన్ ద్వారా నేతలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఈ కార్యాచరణ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఇచ్చేందుకు పీసీసీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. వరుణ్ రెడ్డి హరీష్, అయితే ఇది కులగణన కాబట్టి అంటే బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి వీళ్ళిద్దరిలో ఈ సామాజిక వర్గంలో ఉన్న ప్రముఖుల్ని దీంట్లో ఒక ఆహ్వానం పలికారేమన్నా వాళ్ళు కూడా ఏమన్నా దీంట్లో అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, ఈ రెండు అంశాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దీన్ని ఏదైతే ప్రభుత్వం సంబంధించి కూడా టేకప్ చేసినప్పుడే ఆ సామాజిక వర్గాలకు సంబంధించి నేతలు కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించిన బీసీ నేతలు కావచ్చు, ఒక ఎస్సీ వర్గానికి సంబంధించి కూడా ఆ నేతల అభిప్రాయాలు, అలాగే మేధావులతో కూడా ప్రత్యేకంగా పీసీసీ ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. పలు దఫాలుగా అంటే 2-3 సార్లు మేధావులు, అలాగే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, మిగతా వీటందరితో కూడా చర్చలు జరిపారు. ఈ కులగణన సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు, చర్చించిన అనంతరం వాళ్ళ నుంచి కూడా అనేక అంశాలను టేకప్ చేసిన తర్వాతనే ఈ బీసీ కులగణన సర్వే కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వర్గీకరణ కావచ్చు, ఈ అంశాలన్నీ అంటే ఈ అందరితో చర్చించిన మేధాలు సామాజిక వర్గాలతో చర్చించిన తర్వాతనే ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను సిద్ధం చేసింది. ఇక ఇప్పుడు కూడా అంటే ఈరోజు జరగబోయే ప్రజెంటేషన్ కార్యక్రమంలో కూడా ఈ అంశాలను కూడా వివరించేందుకు సన్నిద్ధమైన నేపథ్యం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ కావచ్చు, మరోవైపు ఆర్ కృష్ణయ్యకు సంబంధించి కూడా బీసీ నేత కావచ్చు, వీళ్ళందరూ కూడా మొదట్లో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అనుమానాలకు సంబంధించి కూడా ఇక్కడ బీసీ ఏదైతే నిన్న జరిగిన సెక్రటేరియట్లో కూడా దీనిపైన ప్రజెంటేషన్ జరిగింది. మరోవైపు అసెంబ్లీలో కూడా ఆ ప్రజెంటేషన్ జరిగిన నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పటికే 2-3 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఈ నేతలంతా కూడా వాళ్ళ అనుమానాలకు నివృత్తి చేశారు. దాని తర్వాత కూడా ఈ కులగణనకు సంబంధించి కూడా వారితో పాటుగా ప్రజలు కూడా స్వాగతిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇక ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి అనుమానం ఎవరైతే లేవలెత్తారో అంశాలన్నిటికి సంబంధించి కూడా ఈ ప్రజెంటేషన్లో స్పష్టంగా ఈరోజు వివరించిన నేపథ్యం అయితే ఉంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
రెడ్డి అది ఇవాళ చూసుకున్నట్లయితే మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కీలక వ్యక్తులు దీంట్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వీళ్ళకి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు కులగణన ఏంటి, ఎస్సీ వర్గీకరణ ఏంటి, ఏ విధంగా మళ్ళీ జరగబోతుంది, అదేవిధంగా రెండోసారి జరగబోయే కులగణన ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇట్లన్నింటి మొత్తం మీద కూడా పీపీటీ ద్వారా ఈ యొక్క అధ్యక్షతన మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన తర్వాత వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ వీళ్ళతో కూడా దీన్ని నివృత్తి ఈ యొక్క మొత్తం మీద కూడా నివృత్తి చేసే కార్యక్రమాన్ని ఏదైతే జరగబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ ఫోకస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NN తెలుగు న్యూస్.